సమస్త మానవాళికి ఖురాన్ అందించిన అద్భుత సందేశం మీకోసం. ఖురాన్ ఇస్లాం మత గ్రంథం. మానవాళికి మార్గదర్శకంగా దైవ జ్ఞానాన్ని అందించేందుకు అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అవతరింపజేసినదిగా ముస్లింలు విశ్వసిస్తారు. ఖురాన్లో ఉన్న ముఖ్యమైన సందేశాలు ఇవే. నంబర్ 1, తౌహీద్ అంటే ఏక దైవం. ఖురాన్ ప్రధానంగా ఏకదైవాన్ని, అల్లాహ్ ఒక్కరే దేవుడు అని బోధిస్తుంది. ఈ విషయం తెలియజేయడానికి సూరా ఇఖ్లాస్ 112వ అధ్యాయము 1 నుంచి 4వ వాక్యాల్లో ఆయన అల్లాహ్ ఏకైకుడు, ఆయన నిత్యమైన దేవుడు, ఆయనను ఎవరూ సృష్టించలేదు, ఆయన ఎవరికీ పుట్టినవాడు కాదు, ఆయనకు సమానుడు ఎవ్వరూ లేరు. నంబర్ 2, మానవ జాతికి మార్గదర్శకం. ఖురాన్ అన్ని మతాలకు చెందిన వారికి జీవన శైలి గురించి మార్గనిర్దేశం చేస్తుంది. సూరా బఖరా 2వ అధ్యాయము 2 నుంచి 3వ వాక్యాల్లో ఈ విధంగా చెప్పబడింది. ఈ గ్రంథం అనుసంధానమైన వారికి మార్గదర్శకమైనది. దైవ భక్తులు దానిని విశ్వసించి ప్రార్థన చేస్తారు. నంబర్ 3, న్యాయం మరియు నైతికత. ఖురాన్ సత్యం, ధర్మం, న్యాయం, సమానత్వాన్ని బోధిస్తుంది. ఈ విషయం తెలియజేయడానికి సూరా మాయిదా 5వ అధ్యాయము 8వ వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది. సత్యంగా నిలబడండి, న్యాయంగా వ్యవహరించండి, ద్వేషం మీకు అన్యాయం చేయించకూడదు. నంబర్ 4, పాపం మరియు పుణ్యం. మంచి పనులు చేస్తే స్వర్గం అంటే జన్నత్, చెడు పనులు చేస్తే నరకం అంటే జహన్నం ఉంటుందని ఖురాన్ స్పష్టంగా చెబుతుంది. ఈ విషయం తెలుసుకోవడానికి సూరా జుమర్ 39వ అధ్యాయం 53వ వాక్యం. ఓ నా సేవకులారా, మీ పాపాలు ఎంత ఎక్కువగా ఉన్నా నా కృప విస్తృతంగా ఉంటుంది, నన్ను నమ్మండి. నంబర్ 5, క్షమాశీలత మరియు దయ. అల్లాహ్ క్షమాశీలి, మానవులు కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. ఈ విషయం తెలపడానికి సూరా అల్ అరాఫ్ అంటే 7వ అధ్యాయము 199వ వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది. క్షమాభావంతో వ్యవహరించు, మంచి విషయాలను ఆదేశించు, మూర్ఖులను పట్టించుకోకు. నంబర్ 6, ప్రపంచ జీవితం తాత్కాలికం. ఇహలోకం పరీక్షాస్థలం, అసలైన జీవితం పరలోకంలో ఉంటుంది. ఈ విషయం తెలియజేయడానికి సూరా హదీద్ 57వ అధ్యాయము 20వ వాక్యము. ఇహలోకం కేవలం మాట విడుపు, పరలోకమే నిజమైన స్థానం. నంబర్ 7, మానవ జాతి ఐక్యత. అన్ని మతాల వారు సమానమే, వారు దైవం అనుసరించాలి. ఈ విషయం తెలపడానికి సూరా అల్ అంబియా 21వ అధ్యాయము 107వ వాక్యంలో మేము మిమ్మల్ని ప్రపంచానికి కృపగా పంపాము. ఖురాన్ యొక్క తాత్పర్యం, ఖురాన్ మానవాళిని మంచితనంలో నడిపించి ధర్మం, న్యాయం, ప్రేమ, శాంతి, క్షమాభావం, ధైర్యం, సమానత్వాన్ని బోధిస్తుంది. ఇది ప్రపంచ శ్రేయస్సు కోసం అల్లాహ్ ఇచ్చిన గొప్ప బహుమతి. Thank you very much.